డాక్టర్ గారు, రీసెంట్‌గా స్క్రబ్ టైఫస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ న్యూస్‌లో ఉంది. సో, దీనివల్ల చాలామంది చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇది అంత డేంజరస్ డిసీజా? అసలు ఇది ఎందుకొస్తుంది? దీని లక్షణాలేంటి? ఈ స్క్రఫ్ టైఫస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది చిన్న నల్లి అంటాం. నల్లి లాంటి బైట్ ద్వారా కరవటం ద్వారా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా పొలాలు, మొక్కలు, గడ్డి, వెజిటేషన్స్ ఉన్న చోట ఎక్కువగా ఈ మైట్ ఉంటుందన్నమాట. సో, ఈ నల్లి కొట్టడం ద్వారా ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ స్క్రఫ్ టైఫస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే బాగా హై ఫీవర్‌తో పాటు చిల్స్ అంటాము. చలి, వణుకు రావటం, సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, వారి శరీరం మీద ఎర్రటి దద్దురులాగా రావటం, అలాగే ఈ మైట్ కొట్టిన చోట బ్లాక్‌గా పుండు పడటం, దాన్ని ఎస్కార్ అంటారు. ఇలాంటి లక్షణాలతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో, ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సలహా తీసుకుంటే గనక వాళ్ళు దానికి తగినన్ని ఈ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు చేసి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్‌కి వచ్చేసరికి సింపుల్ యాంటీబయాటిక్స్‌తో తగ్గిపోయే వ్యాధే. ఎర్లీగా మనం డాక్టర్ సలహా తీసుకుంటే గనక భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఈ లక్షణాలను ఐడెంటిఫై చేయలేక నెగ్లెక్ట్ చేస్తే గనక ఇది సివియర్ అయ్యి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లివర్, కిడ్నీస్, లంగ్స్, బ్రెయిన్ పాడయ్యి దానివల్ల సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ లక్షణాలు కనబడిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా, ఇప్పుడు ఎలాగో కేసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి సలహా తీసుకోవాలి. సో, మరి ఈ వ్యాధి నుంచి మనల్ని మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఎలా? ఈ వ్యాధిని చేసుకోవాలి అంటే నల్లి బైట్‌ని ప్రివెంట్ చేయాలి. అంటే ఈ పొలాల్లోకి, ఫార్మ్స్‌లోకి వెళ్ళే వాళ్ళు ఫుల్ బాడీ కవర్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోవటం, చేతికి గ్లౌస్ వేసుకోవటం, ప్యాంట్స్ వేసుకోవటం, కాళ్ళకి సాక్స్‌లు విత్ షూస్ వేసుకోవటం, ఇలాంటి బాడీ అంతా కవర్ చేసుకోవడం ద్వారా ఆ బైట్స్ ప్రివెంట్ చేయొచ్చు. తద్వారా ఈ స్క్రబ్ టైఫస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ వచ్చేసినా సరే ఇది అంత ప్రాణాంతకం అయితే కాదు. ఇమ్మీడియేట్‌గా యాక్షన్ ఇమ్మీడియేట్‌గా తీసుకుంటే. డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక దీని నుంచి బయటపడవచ్చు. థాంక్ యూ.